హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలున్నా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి ఆచరించి తరించిన లోక కళ్యాణ వ్రతం అయిన ధనుర్మాస వ్రతంను ఆచరించే విధానంను తిరుప్పావై అనే ఒక దివ్య ప్రబంధం ద్వారా మనకు అందించింది. గోదాదేవి వారి యొక్క గోష్ఠి అందరూ కలిసి స్వామిని ముందు పాసురంలో మేల్కొల్పారు. స్వామి కన్నులు తెరిచి ఏ విధంగా చూడాలో కూడా మన గోదమ్మ తల్లి చెప్పింది ముందు పాసురంలో. ఈ పాసురంలో సృష్టికి పూర్వం ఉండే కారణస్థితి, సృజించిన తరువాత ఉండే కార్యస్థితి, ఈ రెండిటి మధ్య స్వామి ఎలా సృష్టిని సృష్టించాడో మన గోదాదేవి ఈ పాసురంలో చక్కగా తెలియచేస్తుంది. ఈ పాసురం ఏమిటో దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు ధనుర్మాసంలో 23వ రోజు, అందుకే 23వ పాసురాన్ని మనం తెలుసుకుందాం. ఆరిమలై ములంగిల్ మన్నిక్కిడందు రంగుం సీరియ సింగం அறிவுத்து தீவிழித்து வேய் மயிர் பொங்க எப்பாடும் பேரந்துதறி மூரி நிமிரந்து முலங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியమారాయందరుల్ ఏలో రెంబావాయ్. మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి అందరూ కలిసి మన స్వామిని చిన్నగా నిద్ర నుండి మేల్కొల్పారు. ఆ మేల్కొల్పేటప్పుడు కళ్ళు తెరిచేటప్పుడు కూడా ఎలా తెరవాలో కూడా చెప్పి మరీ తెరిపించారు. మరి అక్కడ నుంచి లేచి రావాలి అంటే స్వామి గబగబా రావాలి, వీళ్ళని చేరుకోవాలని వాళ్ళు అనుకోలేదటండి. ఎలా రావాలి అని దానికి కూడా ఈ విధంగా చెప్పారు, ఎంతో చక్కగా చెప్పారు. అదేంటో చూద్దాం. ఈ పాసురంలో స్వామి నువ్వు లేచిరా, మరి ఏ విధంగా లేచి రావాలంటే ఒక సింహంలాగా లేచి నడిచి రావయ్యా అంటున్నారట. ఆ సింహం ఎలాంటి సింహం అంట? వర్షాకాలంలో అడవిలో పెద్దగా ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు సింహాలు ఏం చేస్తాయి? వాటి పర్వత గృహల్లోకి వెళ్ళేసి నిద్రిస్తూ ఉంటాయట. చలి చలిగా ఉంటుంది. అవి చక్కగా ఆ గృహల్లోకి వెళ్ళిపోయి బయటికి రాకుండా చీకట్లో అలానే పడుకుంటూ ఉంటాయంట. ఆ వర్షాకాలం అంతా ఎక్కువగా నిద్రిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వర్షాకాలం పూర్తవుతుందో అంటే మళ్ళీ సూర్యుడు కనిపించే అంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మళ్ళీ ఆ నిద్రిస్తున్న సింహము ఒక్కసారిగా మేల్కొని వెంటనే ఎలా చూస్తుందంటే తీక్షణమైన కన్నులతో చూస్తుందట. మనం చాలాసేపు నిద్రపోయి చీకటి గదిలో ఉండి ఒక్కసారికి మనం వెలుతురులోకి వస్తే అసలు కళ్ళు మనం తెరవని కూడా తెరవలేం కదండి. కొంచెం కొంచెంగా తెరుస్తూ ఎంతో చాలా కష్టంగా తీక్షణంగా చూస్తుంటాం. అదేవిధంగా ఆ కళ్ళు కూడా అంటే ఆ సింహం కళ్ళు కూడా అలానే ఉన్నాయట. తీక్షణమైన చూపులతో నలుదిక్కులకు చూస్తుందట. అటు ఇటు చూస్తూ దాని పరిమళాన్ని వెదజల్లేటటువంటి జూలు, దాని యొక్క జూలు ఉంటుంది కదండి, అది అటు ఇటు దులుపుకొని అంటే అలానే పడుకొని ఉంటుంది కదా, అందుకని బాగా దులుపుకొని అటు ఇటు దొల్లి లేచి దేహాన్ని కూడా సాగదీస్తుంది. అంటే ఒళ్ళు విరుచుకుంటున్నట్టుగా ఆ సింహము దేహాన్నంతా సాగదీస్తుంది. ముందు కాళ్ళు ముందుకి, వెనక్కాలు వెనక్కి పెట్టి బాగా దేహాన్ని సాగదీస్తూ ఉందట. ఆ తర్వాత ఏం చేస్తుందంట? అది సింహ గర్జన అంటే పెద్దగా ఒకసారి గర్జిస్తుందట. ఓ ఇప్పుడు నేను ఇంకా ఫ్రీ అయిపోయాను అన్నట్టుగా పెద్దగా గర్జిస్తుంది. అలా గర్జన చేశాక చిన్నగా అడుగు వేసుకుంటూ నిదానంగా గుహను వీడి సింహ కిషోరంతో అంటే ఒక సింహం నడక ఎలా ఉంటుంది ఆ సింహాన్ని చూస్తే కానీ మనకి అర్థమవుతుంది. అటువంటి ఆ సింహము ఎంతో శౌర్యంగా నడుచుకుంటూ వస్తుందంట. అలా ఆ చాలా కాలం నిద్రించి లేచి వస్తున్న సింహం వలె నీవు కూడా అదే విధంగా నడిచిరావయ్యా అంటున్నారట. ఆ సింహంతో పోల్చారు స్వామిని. ఏంటంటే రాజు సింహం, అడవికి రారాజు సింహం, మా అందరికీ ఒక రాజు వంటి వాడవు నువ్వయ్యా అంటూ ఆ సింహంతో పోల్చి ఆ సింహం వలె నువ్వు నడిచిరా అంటూ ఎంతో చక్కగా పోల్చారు మన గోదాదేవి ఆ స్వామిని.
మీరు అలా నడిచి వస్తుంటే చూడాలని ఉంది స్వామి మాకు. నీ యొక్క దేహ కాంతి అతిశీ పుష్పం వలె ఉంది. అటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామి, నీవు కూడా ఇటులనే మమ్మల్ని అనుగ్రహించుము. నీవు నీ భవనం నుండి విచ్చేసి సుందరంగా అలంకరించి ఉన్న ఈ సింహాసనంను అలంకరించవయ్యా. నువ్వు సింహాసనం అధిరోహించాక మేమంతా ఎందుకు వచ్చామో కొంచెం గమనించి పరిశీలించి మా యొక్క కోరికను గ్రహించవయ్యా. ముందు నువ్వు నడిచి రావయ్యా అని చెప్పి స్వామిని కోరారట వీరంతా. గోదాదేవి మరియు గోపికలందరూ కూడా స్వామి వీరి దగ్గరికి త్వరగా వచ్చి కళ్ళు తెరిచి త్వరగా నడిచి వచ్చి వీరి కోరికలు తీర్చాలి అని అనుకోలేదు. ఎందుకంటే వారి యొక్క కోరికలో న్యాయము నిజమైన భక్తి ఉంటే ఆ స్వామి వాళ్ళ కోరికలు తప్పగా నెరవేరుస్తాడనే నమ్మకం వారికి ఉంది. అందుకే వాళ్ళు స్వామిని నిద్రలేచే విధానమును నడిచే విధానమును వారి కనులారా వీక్షించాలి అని అనుకొని వారికి నచ్చినట్లుగా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చోవాలి. ఆ తర్వాతే మా కోరికను సఫలం చేద్దులే అన్నారు స్వామి. ఎంత భక్తో కదండి. నిజమైన భక్తి ఉంటే సహనం ఖచ్చితంగా ఉంటుంది, ఓర్పు ఉంటుంది. ఆ స్వామి మీద భక్తి మిన్న వీళ్ళందరికీ కూడా. అందుకే ఆ స్వామి వీరి కోరికలను నెరవేరుస్తాడు. స్వామిని సింహాసనంను అధిరోహింపచేసే అద్భుతమైన పాసురమే ఇది. అందుకే ఈ పాసురంలో ప్రకృతిలో సహజంగా కనిపించే పుష్పాలు కానీ పశుపక్షాదులు కానీ ఇంకా కొండలు కోనలు అన్నిటిలో కూడా మనం శ్రీహరినే చూడాలి. అంతా శ్రీకృష్ణార్పణము అని అంటూ ప్రతి దానిలో కూడా మనం శ్రీహరిని చూడాలి. శ్రీహరి కారణంగానే ఈ సృష్టి ప్రకృతి ఏర్పడింది అనడానికి సందేహమే లేదు. ఈ తిరుప్పావై పాసురాలు ప్రతి ఒక్క పాసురంలో కూడా ఎంతో విశేషమైన అర్థం ఇమిడి ఉందండి. వేదాల సారం, ఉపనిషత్తుల సారం అంతా కూడా ఇందులో ఉంది. వీటిని మనం లోతుగా అర్థం చేసుకుంటే మనము స్వామిని చేరుకోవడానికి, అంటే ఇదొక సులభమైన మార్గము. స్వామిని చేరుకోవటానికి, మోక్షాన్ని పొందటానికి సులభమైన మార్గం అని చెప్పి మన ఆండాళ్ తల్లి మనకు వివరించింది. నిష్కల్మషమైన భక్తి, అహంకార రహిత స్థితి ఈ పాసురాలు మనం చదవటం వలన, తెలుసుకోవటం వల్ల కలుగుతుంది. అటువంటి స్థితి మనందరికీ కలగాలని కోరుకుంటూ మనలోని అహంకారాన్ని, చెడు లక్షణాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకొని భగవత్ సాయుధ్యాన్ని పొందాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాళ్ తిరువడిగలే శరణం.